భారత్ చైనాల మధ్య డోక్లాం సమస్య పరిష్కారానికి భారత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ చైనా పర్యటన ఇప్పుడు కీలకంగా మారింది. దీనిపై చైనా మీడియాలో వచ్చిన ఒక కథనం, అజిత్ దోవల్ గురించి చైనా మీడియా కొన్ని కథనాలు ప్రచురించింది. జూలై 27, 28 తేదీల్లో చైనాలో జరగబోయే బ్రిక్స్ దేశాల ఎన్ఎస్సీల సమావేశానికి అజిత్ దోవల్ హాజరవుతున్నారు. భారత్ చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తలను తరలించడానికి ఆయన పర్యటన దోహదపడుతుందని, అది చైనా సంస్కరణ వేదిక అని చైనా పరిశోధకులు అంటున్నారు. వివాదంపై ఉభయ పక్షాలు ఒక ఒప్పందం రాకపోతే రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయంటున్నారు. ఈ మేరకు చైనా అధికార పత్రికైన ది గ్లోబల్ టైమ్స్ లో అజిత్ దోవల్ గురించి వ్యాసం వచ్చింది. చైనా ఎన్ఎస్ఏ యంగ్ జియోచీతో అజిత్ దోవల్ చర్చల్లో ఈ అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉందని చైనా పత్రిక రాసింది. అటు అంతర్జాతీయ నిపుణులు కూడా అజిత్ దోవల్ సామర్థ్యం గురించి ప్రస్తావిస్తున్నారు. అజిత్ దోవల్ పూనుకుంటేనే దీనికొక రూపురేఖలు ఏర్పడతాయని, ఉద్రిక్తతలు తగ్గుతాయని అంటున్నారు. సరిహద్దు దేశాల అంశాలపై చర్చల్లో ప్రత్యేకంగా ప్రతినిధులు ఈ అంశంపై ప్రస్తావించే అవకాశాలున్నాయని కూడా చైనా పత్రికలు కూడా కూస్తున్నాయి. ఇప్పుడు దేశమంతా అజిత్ దోవల్ పర్యటనపైనే ఎదురు చూస్తోంది. అటు చైనా యువత కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది అజిత్ దోవల్. ఎందుకంటే అజిత్ దోవల్ సాధించిన విజయాల గురించి చైనాకు బాగా తెలుసు. ప్రపంచ దేశాలు కూడా ఇప్పటికీ తమ భద్రత గురించి, రక్షణ వ్యూహాల గురించి, రక్షణాత్మక అంశాల గురించి అజిత్ దోవల్తో ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటారు, సలహాలు సూచనలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో అజిత్ దోవల్ ఇప్పుడు చైనాలో అడుగు పెడుతున్నారు.